మన దేశ భద్రత సరిహద్దులో ఉన్న సైనికులదైతే మన రాష్ట్ర భద్రత జన సైనికులది. రైల్వే కోడూరులో ఇంత ప్రేమ పుణ్య నిండిపోయింది నాకు. భగవంతుడికి మీ అందరి ద్వారా ఇంత ప్రేమని ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుని మీ అందరికీ. రైల్వే కోడూరు ఇది మొదటిసారి కాదు నాకు నిలబడటం. మొదటి సినిమా చేసిన తర్వాత నాకు సినిమాలు రాలా, ఎవరు నన్ను బుక్ చేసుకోవడానికి రాలా, ఒక్క నిర్మాత రాలా. కానీ వచ్చిన ఒకే ఒక వ్యక్తి మన రైల్వే కోడూరు వ్యక్తి. అదిగో ఆయనే. రండి, అక్కడేం చేస్తారు, రండి రండి. రైల్వే కోడూరు ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు సంబంధించిన దాశరథి గారు, ఆయన ఈరోజు అక్కడ ఉంటారని కూడా నాకు తెలియదు. నాకు మొట్టమొదట 1,00,000 రూపాయలు ఇచ్చింది మన రైల్వే కోడూరు నుంచి దాశరథి గారు ఇచ్చారు నాకు. ఈ రోజున మొట్టమొదటి సీటు కూడా జనసేనకి రైల్వే కోడూరుది అవ్వాలి. రాజంపేట పార్లమెంటు కూడా జనసేనదే అవ్వాలి. ఒకటే చెప్పాను నిన్న కడప సభలో, కొన్ని కుటుంబాలకి పల్లకీలు మోసింది చాలు. మనమందరం మోసాం పల్లకీలు, దశాబ్దాలుగా మోసాం పల్లకీలు మోసింది చాలు. మనం పల్లకీలు ఎక్కించుకోవాల్సింది. మన అన్నదమ్ముల్ని, ఆకలి కేకలతో ఉన్న మన అన్నదమ్ముల్ని పల్లకీలో కూర్చోబెడదాం. మనం మోద్దాం. ఈసారి నేను మోస్తాను. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని భుజం మీద మెత్తుకొని మోస్తాం. అందరికీ అభివృద్ధి సాధిద్దాం. ఉన్నామా? ఉండు. ఈయన ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు నుంచి వచ్చి నా మీద నమ్మకం ఉంచారు. ఎవరికి నా మీద నమ్మకం లేదు. మన రైల్వే కోడూరులో నుంచి వచ్చిన దాశరథి గారికి నా మీద నమ్మకం ఉంది. అదే నన్ను మీరు అనుకునే ఒక పవర్ స్టార్ని చేసింది. అదే నమ్మకం సీటు కొట్టి నాకు మన రైల్వే కోడూరు దెబ్బకు తెండు చూపించాలి మనకు ఒకసారి. నేను వద్దమ్మా, పిల్లలు పడిపోతారు. జాగ్రత్త.
మాట్లాడు ఒక్క నిమిషం తీసుకుంటా పాప ఏడుస్తుంది. నా దగ్గర అవేవో రత్నాలంట, అవేవో వజ్రాలంట, వెంట మాణిక్యాలంట, అవన్నీ నా దగ్గర లేవు. మన దగ్గర చంద్రబాబు గారి దగ్గర లాంటి భరోసాలు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి, మీకోసం కూలి పెంచడానికి నేను సిద్ధంగా ఉన్న, మీ జీవితాలు బాగుంటానికి. నా దగ్గర సొంత డబ్బుని పనిచేసిన వాడిని, డబ్బులు కష్టపడి సంపాదించి ఈరోజు దాశరథి గారి పేరుకు చెప్పానంటే నిజంగా చిరంజీవి గారు తమ్ముడిని అయ్యండి. అందరూ ఏమనుకుంటారు, చిరంజీవి తమ్ముడుగా పుడితే సినిమాలు వచ్చేస్తాయంటే ఒక్కళ్ళు రాలా. అసలు నన్ను ఎవరైనా తీసుకుంటారా, ముందుకెళ్తారా అని ఆలోచిస్తే ఆ రోజు మన రైల్వే కోడూరు వ్యక్తి ఇచ్చిన భరోసానే ఎంత నమ్మకం పెట్టిందంటే నాకు ఈరోజు నన్ను మీ ముందు రైల్వే కోడూరు నిలబెట్టింది. నాకు ఏ రోజున కూడా తల వంచుకొని నా పని నేను చేసుకునేవాడిని తప్ప ఎవరి జోలికి వెళ్ళే వ్యక్తిని కాదు. కానీ నేను కోరుకుంటుంది, డబ్బులు సంపాదించాను, 1,00,000 రూపాయలతో మొదలుపెట్టింది 20 కోట్లు ట్యాక్స్ కట్టేంత డబ్బు సంపాదించాను ఒక సంవత్సరం లోపు. అది మన రైల్వే కోడూరు నాకు ఇచ్చిన వరం. అలాంటి రైల్వే కోడూరుకి ఒక చిన్నపాటి, నేను అడుగుతుంది ప్రతిపక్ష నాయకులాగా నేను నవరత్నాలు చెప్పలేను. నేను ఒకటైతే చెప్పగలను, మన ఆల్విన్ ఫ్యాక్టరీలో ఇంతమందికి ఉద్యోగాలు ఉండాల్సింది మూసేస్తే, అది అడ్డగోలుగా ఒక కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తే 60 ఎకరాల దళితుల భూములకి ఇవ్వాల్సి వస్తుంది, ఈ రోజుకి ఇవ్వలేకపోయింది. అలాంటి భూములు తెచ్చే బాధ్యత బడుగు బలహీన వర్గాలకు నేను తీసుకుంటాను. అది నేను అండగా నిలబడతాను. ₹1,00,000 కోట్ల డబ్బు ఉంటే కొన్ని లక్షల కోట్లు ప్రామిస్ చేస్తా ఉన్నారు, 5 లక్షల కోట్లు ప్రామిస్ చేస్తున్నారు, మాటలు ఇస్తున్నారు. నేను అబద్ధాలు చెప్పను. ఇక్కడున్న యువతకి, రాయలసీమ యువతకి, నా రాయలసీమ యువతకి రాయలసీమ అంటే తొండ గుడ్లు పెట్టలేదంట. అంటే బంగారు గుడ్లేమో నాయకులు ఇళ్లలో పెడుతున్నాయి, మనకేమో తొండ కూడా గుడ్లు పెట్టని ప్రాంతాలకు మనల్ని వదిలేశారు. రాయలసీమ బయట ప్రపంచానికి రౌడీల ప్రపంచంలాగా దౌర్జన్యం చేసే ప్రపంచంలో చెప్తారు. కానీ నమ్మకం పెడితే అండగా నిలబడే ఈ రాయలసీమ నేలకి నాకు డైరెక్ట్ సాక్షి నేనే. అది దాశరథి గారు సాక్ష్యం. నాకు మాట ఇస్తే మాట తప్పని నేల రాయలసీమ నేల. నిలబడతామంటే ప్రాణం తెగిపోవాలి, ప్రాణం పోవాలే, కానీ మాట తప్పని నేల. సరిహద్దుల్లో పఠాన్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటారని చెప్తారు, కానీ రాయలసీమ వాసి మాటిస్తే అదే పఠానికంటే దానికి 10 మాట నిలబెట్టుకునే నేల ఇది. అలాంటి నేలలో ఉన్న నందికొట్కూరులో ఉన్న కొణిదెల గ్రామానికి నా ఇంటి పేరు వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. మీ అందరికీ బాబు, నువ్వు ఒక్కడే ఉండమ్మా, ఉండు, ఒక నిమిషం ఉండు. నువ్వు అరవకు, ఫస్ట్ నువ్వు ఒక్కడే అరవకు. ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, నువ్వు ఒక్కడవే కాదు కదా, దయచేసి ప్లీజ్ ఆగమ్మా, ఆగు. కరెంటు తీగలు ఉన్నాయి, ఆగు, జాగ్రత్తగా ఉండు.
మీ అందరికీ మాట్లాడు. నా దగ్గర పైకి పిలిపిస్తాను, నన్ను ఉండు. అరవదు, పిలిపిస్తాను, నీతో మాట్లాడుతాను. మేచ్చు నువ్వు ఒక్కడవే కాదు, ఇంతమంది ఉన్నారు, గౌరవించు. రాయలసీమకి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను మీకు ఒకటే మాటిస్తున్నాను, రాయలసీమకి చెడ్డ పేరు తీసుకొచ్చారు చాలామంది, చాలా కుటుంబాలు. రాయలసీమ అంటే బయట జిల్లాలకు వెళ్ళి దోపిడీ చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారని చెడ్డ పేరు తీసుకొచ్చారు. కానీ చదువుల సరస్వతి రాయలసీమ నేల, చదువుల నేల ఇది. ఆ చదువుల తల్లి సాక్షిగా చెప్తా ఉన్నాం, 1,00,000 కోట్లు దోపిడీ అని చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్లు దోపిడీ అనే పేరు వచ్చింది రాయలసీమకి. కానీ 1,00,000 ఉద్యోగాలు తెచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. నాకు ముఖ్యంగా నేను చేయదలుచుకుంది, మనకి ఆరోగ్యం కానీ, మనకి డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయి, మనకి విద్య ద్వారా, విద్య కోసం, పిల్లల్ని చదివించడం కోసం, ఏదైనా జబ్బు వస్తే వైద్యం కోసం, ఇవే మనకి మేజర్ ఖర్చులు. ఎందుకంటే ఎవరు కూడా యాచకుల్లాగా మాకు తిండి పెట్టండి అని ఎవరు అడుక్కోరు. ఆత్మగౌరవం కలవాళ్ళం, పౌరుషం ఉన్నవాళ్ళం. మనం కోరుకునేదల్లా మా స్వశక్తి మీద ఆధారపడి ఉండగలిగే జీవితాన్ని అడగమని, ఊహించని దెబ్బేదనం జరిగి జబ్బు వస్తే తట్టుకునే శక్తిమని. నేను ఈ రోజున జనసేన పార్టీ ద్వారా జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తే నేను ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ నేను చేయిస్తాను మీ అందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి. అలాగే ప్రతి విద్యార్థికి నేను అనవసరంగా చాలా డబ్బులు, ఇవ్వలేని డబ్బులు చెప్తున్నారు, నేను ఇచ్చే డబ్బులే మాట్లాడుతున్నాను. మీకు విద్య మట్టుకు మీ అందరికీ నేను ఉచితం చేస్తాను. ఖచ్చితంగా అందరికీ ఉచిత విద్యను ప్రవేశపెడతాను. ఇది ఎందుకంటే నేను పొద్దున విద్యార్థులతో మాట్లాడాను. అలాగే విద్యార్థి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కాకుండా అవేదో ప్రభుత్వమే కట్టేలా బాధ్యతలు నేను తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయ్యేది మనం రోజు ఎలా వెళ్ళాలనేది నేను ప్రతి విద్యార్థికి వెళ్ళడానికి ఉచిత బస్ పాసులు కానీ, ప్రత్యేక వాహనాలు కానీ ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ. అలాగే ప్రతి కాలేజ్ ప్రాంగణంలో, కాలేజీల దగ్గర నేను చాలా ఉచితంగా క్యాంటీన్, మనకి స్టూడెంట్ పాస్ చూపిస్తే ఉచితంగా ఫుడ్ పెట్టే పరిస్థితి లాంటి క్యాంటీన్స్ని నేను తీసుకొస్తాను మీ అందరికీ. అలాగే నేను చిన్నప్పుడు 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు పెన్ ఫ్రెండ్షిప్ చేస్తూ నా పెన్ ఫ్రెండ్స్, కలం స్నేహితులు చాలామంది చిన్నపాటి సమ్మర్ జాబ్స్ చేసేవాళ్ళు. అలాగే విద్యార్థులకి మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఇవన్నీ తీసుకుంటే మీ పాకెట్ మనీ సంపాదించుకునే స్కిల్స్ని నేను ఏర్పాటు చేసి మీకు డబ్బులు సంపాదించుకునే ఏర్పాటును కూడా చేయిస్తాను. దానివల్ల మీరు తల్లిదండ్రుల మీద ఆధారపడలేని పాకెట్ మనీని సంపాదించుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం భారం అవ్వకూడదు. తల్లిదండ్రులు కష్టపడతారు. జాతీయ జెండా అమ్మా, జాతీయ జెండా గౌరవం చూపించు, జాగ్రత్త. జాతీయ జెండా కోసం సైనికులు చనిపోతున్నారమ్మా, గౌరవం చూపించండి జాతీయ జెండాకి, జాగ్రత్త. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి, రైతులు ఈ మధ్యన మనకి పండ్ల తోటలు ఎటు చూసినా చక్కటి అరటి తోటలు కనిపిస్తూ ఉన్నాయి, మనకి అటు నుంచి వస్తూ ఉంటాయి. అలాగే బొప్పాయి పంట ఉంది. నాకు వచ్చిన దృష్టికి వచ్చింది కూడా, రైతు గిట్టుబాటు ధర రావట్లేదు. ఎక్కడో బాంబే నుంచి వచ్చిన వ్యాపారులు వాళ్ళు చెప్పిన ధరకు అమ్మేసుకుని వెళ్ళిపోతూ ఉంటే మన రైతులు, మన రైల్వే కోడ్ రైతులు నష్టపోతూ ఉన్నారంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను.
మీ అందరికీ స్టోరేజ్ ఫెసిలిటీస్ నేను ఏర్పాటు చేయిస్తాను మీకు. అలాగే ఎటు చూసినా రాయలసీమ మొత్తం దేవాలయాలు, మస్జీదులు నిండిపోయింది. వీటన్నిటి కోసం బోల్డంత టూరిజం ఏర్పాటు చేయించవచ్చు. ఇందాక చెప్పే 1,00,000 ఉద్యోగాలంటే 1,00,000 ఉద్యోగాలు టూరిజంలోనే దాదాపు 10,000 ఉద్యోగాలు తీసుకొచ్చే యోచన నేను ఆలోచన చేస్తా ఉన్నాను. అలాగే పరిశ్రమలు ఎందుకు రావట్లేదు మనం ఆలోచించాలి ఒకసారి. రాయలసీమకి పరిశ్రమలు ఎందుకు రావు? వస్తే ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే వారి కుటుంబాలకే పరిశ్రమలు వస్తే మనం వాళ్ళ కింద పనిచేయడానికి ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళ కింద ఊడిగం చేసే పరిస్థితులు ఉన్నాయి. బయట నుంచి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వద్దామంటే ఒక ఇన్ఫోసిస్ ఎందుకు రావట్లేదు? ఒక IBM ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే మన నాయకులందరూ మాకు పరిశ్రమ పెట్టాలంటే మాకు డబ్బులు ఎంత, వాటాలు ఎంత. ప్రతిపక్షమేమో 40%, అధికార పక్షం 60% ఇస్తే తప్ప పరిశ్రమలు రాని పరిస్థితి రాయలసీమకి. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనంత విధంగా నేను మీకు చేసి పెడతాను. నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ కూడుతున్నవాడిని, రాయలసీమ వల్ల జీవితాన్ని పొందినవాడిని, రాయలసీమ గ్రామాల్లో ఇంటి పేరు గలవాడిని. నేను మీకు అండగా నిలబడతాను. ఇది ఎప్పుడు మీరు నాకు అండగా ఉంటారు అన్నది మీ నిర్ణయం. నేను మటుకు 3 ఉన్నారు ఇక్కడ, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు, నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిని తర్వాత ముఖ్యమంత్రిని చేయండి, 30 సంవత్సరాలు మా కుటుంబం పాలిస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటోలు పెట్టుకోవాలని చెప్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, జనసేనలో నేను 30 సంవత్సరాలు మీరు బాగుండాలి, నేను మీ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటున్నాను. నా భవిష్యత్తు కోసం నేను ఆలోచించట్లా, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించట్లా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నాను. నాకు అర్థం కాంది, అరటి తోటలు కోస్తా జిల్లాలో వింటాం, కానీ కడప అంటే బయట ఏం చెప్తారంటే తొండ గుడ్లు పెట్టలేవు, డబ్బులు ఉండవు అక్కడ. ఇక్కడ డబ్బంతా తరతరాలుగా ఏర్పడిపోయిన కుటుంబాల దగ్గర ఉండిపోయింది, 1000 కోట్లు. ఎవరన్నా సరే పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నారు? ఒక్కళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? నేను ఎందుకంటే ప్రతి కుటుంబం చేతిలో, కొన్ని కుటుంబాల చేతిలో రాయలసీమ ఇరుక్కుపోయింది. మీ ఒక్కరి సమస్య కాదు, మేము మాట్లాడతాను, మీరు అరిస్తే కుదరదు. వినండి, నాకు తెలీదా? మీ ఆవేదన కోసం వచ్చాం, మీ కష్టాల కోసం వచ్చాం, మీ సమస్యల కోసం వచ్చాం. కడుపు మండి వచ్చాను, మీ ఉద్యాన విద్యార్థుల భవిష్యత్తును మాట్లాడడానికి వచ్చాను. వినండి నా మాట. మాట్లాడతాను, నమ్మండి. అరే 200 ఉద్యోగాలు ఉన్న అవసరాలను కూడా నేను మాట్లాడుతున్నాను, నమ్మండి నన్ను. నేను మీకు అండగా నిలబడతాను, ఉద్యాన విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతాను, నమ్మండి. ఎర్రచందనం గురించి మాట్లాడతాం, ఎర్రచందనం దొంగల గురించి మాట్లాడతాం. శేషాచలం అడవుల్ని ఎర్రచందనం అడవుల్ని దోపిడీ చేస్తున్న దొంగల్ని ఒళ్ళు తెగే వరకు కొడతాం. అరే వెంకటేశ్వర స్వామి ఆస్తి, 7 కొండలవాడి ఆస్తి, అది ఎర్రచందనం. 7 కొండలవాడి ఆస్తిని దోచిన వాడు ఎవడు? రాయలసీమని
దోచిన వాడు ఎవరు? 7 కొండల వాడిని దోచిన వాడెవడు? బాగుపడ్డ దాఖలాలు లేవు. అలాగే ఆడపడుచులకి అక్కడ అక్కచెల్లెలను చూస్తూ ఉంటాయి, మా ఆడపడుచులను చూస్తూ ఉంటాయి, అక్కడున్నమ్మా ఆడపడుచులు అక్కచెల్లెలను చూస్తూ ఉంటాయి. మా అమ్మ గ్యాస్కి చాలా సఫర్ అయ్యేది. ఎవడెవడు అడ్డగోలుగా గ్యాస్ దోచుకెళ్ళిపోతున్నాడు, ఎర్రచందనం దోచుకెళ్ళిపోతున్నారు, 1,00,000 కోట్లు దోచుకెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం నాయకులు 3 లక్షల కోట్లు దోచుకెళ్ళిపోయారంటే ఈ మధ్యన. అంటే అంత డబ్బు ఉంది. సొంత డబ్బు కోట్లని ఇచ్చేసిన వాడిని నేను మీకోసం, మా ఆడపడుచుల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని పెట్టాను. అది నేను మాట్లాడతాను, మీకు అది ఇస్తాను మీ అందరికీ. అలాగే బియ్యం ఇస్తా ఉన్నారు, తినలేని బియ్యం, తినటానికి పనికిరాని బియ్యం, మంచి క్వాలిటీ తిండి తినాలి. అందుకనే మీకు 2,500 నుంచి 3,500 రూపాయలు నేను మీ అకౌంట్స్లో పడేలాగా, ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా అన్ని వేలు ఇచ్చేస్తాం, ఇన్ని వేలు ఇచ్చేస్తామంటే ఒక సీజన్కి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఒక్కొక్కరు డ్వాక్రా మహిళకి ఇంత ఇచ్చేస్తామని. అది వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇవ్వచ్చు కదా, ఆఖరి 3 నెలలు ఎందుకు ఇవ్వాలి మీరు? అంటే మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని మభ్యపెడుతున్నారు. ఈ మాయ మాటలు నమ్మకండి. నేను చెప్తున్నాను, నేను కొండపై నుంచి అద్భుతాలు చేస్తానని చెప్పను, మీకు నవరత్నాలు ఇస్తానని చెప్పను. ఒకడైతే చెప్పగలను, నేను మీకు అండగా ఉంటాను. మా ఆడపడుచులకి 2,500 నుంచి కుటుంబ కార్డును బట్టి 3,500 వరకు మీ అకౌంట్స్లో జమ చేసి ఏర్పాటు చేయిస్తాను. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, ఆడపిల్లలకి మీకు ఆకతాయిలు బెడద కానీ మానవ ప్రాణాలకి భద్రత కలిగించే చాలా బలమైన పోలీస్ వ్యవస్థని, నిఘా వ్యవస్థని, ఎందుకంటే ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటి నుంచి వచ్చే వరకు క్షేమంగా ఉండే చాలా బలమైన చట్టాలు నేను తీసుకొస్తాను. ఎవరన్నా సరే ఆడపిల్లల జోలికొస్తే ఒక అన్నగా చెప్తా ఉన్నాను, మా అక్క చెల్లెలు నేను కాపాడుకుంటాం, బలమైన చట్టాలను తెస్తాం. ఎవ్వరు, ఎందుకంటే మన ఇంట్లో ఆడబిడ్డని బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రాని రోజున ఏ తండ్రి ఏ తల్లి భయాలతో ఉండకూడదు. అందుకని మీకు అండగా ఉండే చట్టాలను తీసుకొస్తాను. అలాగే ఈ మధ్యన తెలుగుదేశం నాయకులు కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారంట, మేము తెలుగుదేశంతో అమ్ముడైపోయాం, కుమ్ముక్కైపోయామని, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు, మీకు రైల్వే కోడూరు నుంచి చెప్తున్నాం, విజయనగరంలో మిమ్మల్ని ఆడపడుచులు తరిమి తరిమి కొట్టారు. ఇంకా నేను మర్చిపోలేదు. ఇంకోసారి మీరు తరిమి తరిమి కొట్టించుకోవాలనుకుంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానేయండి. అలాగే మా క్యాడర్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు మీరు. నేను విజయనగరం వస్తాను, మీ సంగతి తేలుస్తాను, విజయనగరంలోనే గుర్తుపెట్టుకోండి. అలాగే జనసేన పార్టీ మన రైల్వే కోడూరులో చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను, మనం అక్కడున్న మన వామపక్షాలు సిపిఐ సిపిఎంతో కలిసి జనసేన కలిసి పోటీ చేస్తుంది తప్ప ఈ తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం పొత్తు పెట్టుకోవట్లేదు. మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. దీనికి నా మీద మీరందరూ ఇంత భరోసా పెట్టారు, యువత భరోసా పెట్టారు. నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయ, నేను ఒక్కడిని వెళ్తాను. మీరు ఎంత గెలిపిస్తారో, పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే అంత మెజారిటీ ఇస్తే ఇవ్వండి. మీరు ఎంత బలం ఇస్తే నేను అంతే బలంగా చట్టసభలోకి వెళ్తాను. ఒక్క కౌన్సిలర్ పదవి లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఒక్క కార్పొరేటర్ లేకుండా
నేను ఈరోజు ఒక మాట మాట్లాడితే ఆదోనిలో మాట్లాడితే ఆదోని ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ అయింది. అది మన బలం, అది జనసేన బలం. అలాంటిది మీరు నన్ను చట్టసభలోకి పంపించండి. మీ ఇంట్లో సమస్యలు నా సమస్యలు ఏమి చేయకుండా చట్టసభల్లో వెళ్లకుండా నేను ఇన్ని పోరాటం చేస్తున్నాను. మీరు నాకు అండగా నిలబడి మొత్తం బ్యాలెట్ పేపర్ని మొత్తం జనసేనకి అడ్డగోలుగా గుద్దేయండి. జనసేన ప్రభుత్వాన్ని బలంగా తీసుకొద్దాం. ఎవరు అడ్డం వస్తాడో చూద్దాం. నేను కడపలో ఒకటే చెప్పాను, 2019లో మనల్ని ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపుతారో నేను చూద్దాం. ఒకటే చెప్పాం, అరే ఈ కుటుంబాలకి పల్లకీలు మోసింది చాలు. మనం ఎవరి పల్లకీలు మోయాల్సిన అవసరం లేదు. మనం మోయాల్సిందల్లా అవినీతిని ఎండగడదాం, అవినీతిని రూపుమాపుదాం, సత్యాన్ని ధర్మాన్ని పల్లకి ఎక్కిద్దాం, ఆ పల్లకి మోద్దాం మనం. ముఖ్యంగా ఉద్యాన విద్యార్థుల విను. హార్టికల్చర్ డిప్లొమా చేసిన గ్రామీణ ప్రాంత యువతకి అదే గ్రామంలో ఉద్యాన కూలీలుగా మారుతున్నారన్న కారణం, నేను వ్యవసాయం చేసేవాడిని, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నవాడిని, నాలాగా మీకు కూడా వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్ళు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, మిగులు భూమి ఎక్కడ ఉంటే మీ అందరికీ నేను మొన్న చెప్పాను, హార్వర్డ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 1000 గజాల నేలలో 4 కుటుంబం బతికేంత పంట పండించవచ్చు. మొత్తం చదువుకున్న విద్యార్థులందరికీ మీ చేత స్వయంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించి మీరు ఎవరి మీద ఆధారపడిన భవిష్యత్తు నేను మీకు ఏర్పాటు చేస్తాను. మీరు దయచేసి నమ్మండి. అలాగే వెరైటీస్, అలాగే మంగంపాట ఏపీఎండిసి మైనింగ్ కార్పొరేషన్ గురించి ఇల్లు భూములు కోల్పోయిన రైతు కుటుంబాలు 300 ఉన్నాయి. నేను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఎందుకంటే జాతి అవసరాల కోసం, జాతి ప్రయోజనాల కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పరిష్కారం వచ్చేలాగా అవన్నీ మీరు ఏవైతే కోరారో వాటిని నేను చేసి పెడతానని మీకు మాటిస్తా ఉన్నాను. మీకు నేను అలాగే ఉద్యోగాలు కానీ, భూములు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, భూములు తీసుకొని పరిహారం ఇవ్వలేకపోయారు. ఆ పరిహారం తెచ్చే బాధ్యత ఈ రోజున తెలుగుదేశం పార్టీకి చెప్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీకు పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పరైటేస్ పైన దోచేశారు, రైతులను చేశారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. 3వ రైల్వే కోడూరు చెప్తున్నాం, ఈ 300 రైతుల కుటుంబాలను దయచేసి ఆదుకున్న వారికి పరిహారం ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని మనస్ఫూర్తిగా రైల్వే కోడూరు నుంచి మీకు అభ్యర్థిస్తున్నాం.
ముఖ్యంగా యువతకి ఏ మూలకెళ్ళినా, రాష్ట్రం నలుమూలకి వెళ్ళినా, అమెరికాలో హార్వర్డ్కి వెళ్ళినా, బోస్టన్కి వెళ్ళినా ఇదే యువత, అక్కడ పోలీసులు కూడా ఆపడుతూ ఉన్నారు. ఇంత బలం దేనికుంది మీకని. ఈ బలం నాది కాదు, ఈ బలం మార్పు కోరుకుంటున్న మీ అందరిది. నాకు ఇంతమంది వచ్చి వీర తిలకాలు దిద్ది హారతులు ఇచ్చి గుమ్మడికాయలు పగలగొడుతుంటే నేను నా భవిష్యత్తు కోసం పనిచేయట్లా. అక్కడున్న 9 సంవత్సరాల బాలుడు భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను. మభ్యపెట్టే ప్రభుత్వాలు కాదు, మిమ్మల్ని అండగా ఉండే ప్రభుత్వాలు కావాలి. ఆ అండగా ఉండే ప్రభుత్వాలు మీ అందరికీ తీసుకొస్తాను. అలాగే శుభవార్త, ఈ రోజున సరిహద్దులో పాకిస్తాన్ భూభాగంలో పడిపోయిన మన పైలట్, మన స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ గారిని ఈ రోజున పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేయడం మనస్ఫూర్తిగా మన ప్రార్థనలు ఫలించినాయని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సభాముఖంగా. ఎందుకంటే జాతీయ జెండా సరిహద్దులో ఉన్న సైనికులు, ఇందాక ఇక్కడ రాగానే భారతదేశ సరిహద్దులను కాపాడేది మన సైనికులు అయితే రాష్ట్రాల్లో అవినీతిని కాపాడేది జన సైనికులు. ఇది మీ అందరికీ ఒక్కసారి ఇది రైల్వే కోడూరులో నేను చూస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు దాకా కడపలో ఇల్లు కట్టాలని లేదని కోరిక లేదు, కానీ మొట్టమొదటిసారి కడపని చూసి నాకు ఇల్లు కట్టాలని కోరిక వచ్చింది. నా సన్నిహితులు, నా ఆత్మీయుడు దాశరథి గారిని అడుగుతున్నాను, నాకు ఒక మంచి స్థలం చూసి పెట్టండి మన రైల్వే కోడూరులో. అలాగే జనసేన నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ గ్లాస్ సింబల్ కోసం నేను నిజంగా ఏం చేయలే. చాలామంది అడిగారు ఈ గ్లాస్ సింబల్ దేనికి పెట్టామని. నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇరానీ కేఫీలో టీ తాగాలని చాలా కోరిక. మా అమ్మ తిట్టేది, పని పాట లేకుండా ఏంటి అక్కడికి టీలు తాగడం కోరిక. ఏంటంటే నేను ఎప్పుడు తాగలేకపోయేవాడిని. సినిమా యాక్టర్ అయ్యాక గబ్బర్ సింగ్లో తాగాను ఇలాంటి గ్లాసులో పోసుకొని. కామన్ సింబల్ పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు చెప్పారు రకరకాల సింబల్స్ పంపిస్తే 3-4 సంవత్సరాల నుంచి చూసిన ఆఖరిలో మొన్న పంపిస్తే దాంట్లో ఒక ఇలాంటి గ్లాస్ టంబ్లర్ కనిపించింది. నేను ఊరికి మొదటి 10 మంది పెడితే 10 సింబల్స్ పెడితే దాంట్లో మొదటిది ఇది పెడితే భగవంతుడి కరుణ, అందరికీ అర్థమయ్యే గ్లాస్ సింబల్ మనకు వచ్చింది. ఈ గ్లాస్ సింబల్ని బలంగా తీసుకెళ్ళండి. ఈ గ్లాస్ సింబల్ లైట్ వేస్తే ధర్మ చక్రం కనిపిస్తుంది, ధర్మాన్ని నిలబడే చక్రం కనిపిస్తుంది. మీ దీని లోపల లైట్ వేస్తే గ్లాస్ సింబల్ సామాన్యుల సింబల్, మీ అందరికీ అండగా ఉండే సింబల్. ఆ గ్లాస్ సింబల్ని గెలిపిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా అభివృద్ధిని ఈరోజు ఇంతమంది యువత ఉన్నారు. నాకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఇక్కడ నిరుద్యోగం అనే మాట లేని పరిస్థితులు నేను తీసుకొస్తాను రాయలసీమలో. రాయలసీమ నుంచి వలసలు వెళ్ళిపోవడం ఆగిపోవాలి, గల్ఫ్లో ఇరుక్కుపోవడం ఆగిపోవాలి, కర్ణాటకకి ఉద్యోగాల కోసం వెళ్ళిపోవడం ఆగిపోవాలి. రాయలసీమ అంటే చదువుల సీమ, కానీ గూండాల సీమ అనే చెడ్డ పేరు తీసుకొచ్చారు. నేను చదువుల సీమ, 7 కొండల వాడి సీమ, అలాంటి గొప్ప సీమ నేను చేసి పెడతాను మీ అందరికీ. రాయుల వారి సీమ, రాయుల వారి ఏలిన సీమ ఇది. ఆ రోజులు మళ్ళీ తీసుకొద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైల్వే కోడూరులో నాకు అద్భుతమైన ప్రేమానురాగాల్ని పెంచినందుకు, ఇంత నమ్మకాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి సరిహద్దులో ఉన్న భారతదేశ సైనికులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని చెప్పి ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లి భూమి భారతిని జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన సేన సేన